నెక్స్ట్ 12th 13th 14th క్వశ్చన్స్ ఏంటివంటే ఇక్కడ చూడండి, ఇవి ఈడియమ్స్ చూడండి, ఇట్లా బ్రాకెట్లో పెట్టచ్చు చూడండి ఆ క్వశ్చన్. ఇవి ఏంటివంటే 3 ఈడియమ్స్ వచ్చాయి చూడండి. ఈడియమ్స్ అంటే జాతీయాలు చూడండి. జాతీయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో సెంటెన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అండర్లైన్ చేస్తాడు, దాని మీనింగ్ ఏంటో ఇన్నర్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి చూడండి. అంటే దాన్ని చదివినప్పుడు ఒక మీనింగ్ లాగా ఉంటుంది, దాని ఇన్నర్ మీనింగ్ వేరే ఉంటుంది అనమాట. 12th క్వశ్చన్ చూడండి. John had butterflies in his stomach before he delivered the talk. ఇక్కడ చూడండి, ఇక్కడ బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్కి అండర్లైన్ చేశారు చూడండి. అట్లా అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అండర్లైన్ చేసి దాని మీనింగ్ ఏంటి అని 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. టు ఫీల్ ఎక్సైటెడ్, టు ఫీల్ ఎగ్జాస్టెడ్, టు ఫీల్ ఇంపేషెంట్, టు ఫీల్ నర్వస్. ఓకేనా, ఇక్కడ ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి ఈడియంలో, ఓకేనా అనేది చెప్పాలి చూడండి. ఒకసారి ఫస్ట్ చదవండి, మీకు అర్థమవుతుంది చూడండి. జాన్ హ్యాడ్ బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్ బిఫోర్ హీ డెలివర్డ్ ద టాక్. ఓకేనా, అంటే జాన్ మాట్లాడేటప్పుడు, జాన్ మాట్లాడే ముందు, ఎవరితోనన్నా మాట్లాడే ముందు, వాడు ఎవరితోనన్నా మాట్లాడబోయే ముందు వాడి స్టమక్లో, వాడి కడుపులో బటర్ఫ్లైస్ ఎగురుతాయంట చూడండి. బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్, వాడి కడుపులో బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయంట. సార్ అదేంది సార్, బటర్ఫ్లైస్ తిరగడం ఏంది సార్? చెప్పా కదా, దాని పైన మీనింగ్ ఒకలాగా ఉంటుంది, దాని ఇన్నర్ మీనింగ్ వేరే ఉంటుంది. ఓకేనా, మాట్లాడేటప్పుడు వాడి కడుపులో ఏదో బటర్ఫ్లైస్ తిరుగుతాయి, బటర్ఫ్లైస్ లాగా అనిపిస్తుంది అని చెప్పాడు కదా. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూడండి. టు ఫీల్ ఎక్సైటెడా, టు ఫీల్ ఎగ్జాస్టెడా, టు ఫీల్ ఇంపేషెంటా, లేకపోతే టు ఫీల్ నర్వస్సా. అంటే ఇక్కడ చూడండి, ఎవరన్నా ఒక పర్సన్, కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏమవుతారంటే కొంతమంది భయపడతారు, కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళతో మాట్లాడాలనుకో, మీ లోపల అప్పుడు ఒక టైప్ ఆఫ్ నర్వస్నెస్ వస్తుంది చూడండి. అంటే మాట్లాడేటప్పుడు తడపడ్డం, అంటే ఒకటి మాట్లాడాల్సింది పోయి ఇంకోటి మాట్లాడడం, అంటే ఇట్లా జరుగుతుంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా కొద్దిగా ఏమవుతారు, నర్వస్నెస్ వస్తుంది. అంటే కాళ్ళు చేతులు వణకడం, లేకపోతే స్పీచ్ ఇచ్చేటప్పుడు తడబడ్డం, ఇట్లా చేస్తుంటారు కదా, అట్లా అనమాట. బటర్ఫ్లైస్ ఎగరడం అంటే మాట్లాడేటప్పుడు నర్వస్ అవ్వడం. ఓకేనా, మాట్లాడేటప్పుడు తడబడ్డం లేకపోతే నర్వస్నెస్ అన్నట్టు. ఓకేనా, దాన్నే బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్ అంట. టు ఫీల్ ఎక్సైటెడా, వాడు ఎక్సైట్ అవుతాడా మాట్లాడేటప్పుడు? ఎక్సైటెడ్ అంటే ఏంటిది, బాగా అంటే ఏంటిది, నీకు బాగా కావాల్సిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమవుతావు అంటే ఎక్సైట్ అవుతూ ఉంటావు. ఇక్కడ పాజిటివ్ మీనింగ్ ఇవ్వట్లే, నెగిటివ్ మీనింగ్ ఇస్తున్నట్టు. ఎక్సైటెడ్ కాదు కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వస్తుందా, రాదు. టు ఫీల్ ఎక్సైటెడ్ కాదు చూడు, అంటే ఎక్సైట్ అయిపోతున్నాడు వాడు మాట్లాడేటప్పుడు, చెప్పు ఇంకేం ఏదో చెప్తున్నావు చెప్పు అని చెప్పి ఎక్సైట్ అవుతున్నాడా. అంటే మీకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు అవునా అని చెప్పేసి ఇట్లా ఎక్సైట్ అవుతుంటారు కదా, అట్లా అది కాదు కదా, నెగిటివ్ మీనింగ్లో చెప్పారు చూడు. నెక్స్ట్ టు ఫీల్ ఎగ్జాస్టెడా, ఎగ్జాస్టెడ్ అంటే ఆగిపోవడం. ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటే ఇంకా నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదు అని అంటారు చూడు, అటువంటి కేసెస్లో ఇది వాడాలి. ఇక్కడ ఏమన్నా మీనింగ్ ఇస్తుందా, రాదు చూడండి. నెక్స్ట్ థర్డ్ ఏంటిది, టు ఫీల్ ఇంపేషెంట్. టు ఫీల్ ఇంపేషెంట్ అంటే పేషెన్స్ అంటే ఏంటిది, ఓపిక. టు ఫీల్ ఇంపేషెంట్ అంటే ఓపిక లేకపోవడం, వాడు ఓపిక లేకపోవడం అంటే అలా ఫీల్ కావడం. ఓకేనా, టు ఫీల్ ఇంపేషెంటా, ఇది కూడా రాదు చూడు. టు ఫీల్ ఇంపేషెంట్ కూడా రాదు, ఎందుకంటే ఓపిక లేకపోవడం అనేది ఏమైనా చెప్తున్నానా, లేదు. 4th చూడండి ఒకసారి, టు ఫీల్ నర్వస్. ఓకేనా, నర్వస్ అవుతున్నాడు. జాన్ హ్యాడ్ బటర్ఫ్లైస్ ఇన్ హిస్ స్టమక్ బిఫోర్ హీ డెలివర్డ్ ద టాక్. జాన్ వాడు స్పీచ్ ఇవ్వడానికి ముందు ఎప్పుడు ఏమవుతుంటాడంటే నర్వస్ అవుతూ ఉంటాడు. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇట్లా చేయాలి చూడండి. దాని ఇన్నర్ మీనింగ్ ఏంటో కనుక్కోవాలి. మీరు ఆ సెంటెన్స్ చదివితే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. మెనీ పొలిటీషియన్స్ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. మెనీ పొలిటీషియన్స్ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే చాలామంది పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, ట్రై టు ఫిష్ అంటే చేపలు పడతారు ఎక్కడ, ట్రబుల్డ్ వాటర్స్లో. అంటే వాటర్ సరిగా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లేనప్పుడు దానిలో చేపలు పట్టడం లాగా మీనింగ్ వస్తుంది కదా. టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్, వాటర్ సరిగా లేనప్పుడు అంటే తక్కువగా ఉన్నప్పుడు చేపలు పడతారు. పొలిటీషియన్స్ చేపలు పట్టడం ఏంటి, మీనింగ్ ఏదోలాగా అనిపిస్తుంది కదా. దాని మీనింగ్ ఒకసారి చూడండి. మామూలుగా చూడండి,
మ్యాక్సిమం చాలామంది పొలిటీషియన్స్ మ్యాక్సిమం ఎట్లా ఉంటారు అంటే పొలిటీషియన్స్లో చాలా రకాలు ఉంటారు కదా, అట్లా పొలిటీషియన్స్లో కొంతమంది ఏం చేస్తారు మామూలుగా ప్రజల యొక్క సిచ్యువేషన్స్ని ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ లాగా తీసుకుంటారు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ వాళ్ళ సిచ్యువేషన్ అంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి హామీలు ఇవ్వడాలు, అంటే మీకు ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్తారు చూడండి, అట్లా వాళ్ళ ట్రబుల్డ్ సిచ్యువేషన్స్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు కదా, అటువంటి కేసులో ఇది వాడతారు చూడు. మెనీ పొలిటీషియన్స్ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. ఓకేనా, అంటే వాగ్దానాలు ఇవ్వడం వాళ్ళ ట్రబుల్ సిచ్యువేషన్స్ని అట్లా వీళ్ళకి కన్వర్ట్ లాగా మార్చుకొని చేస్తారు చూడండి. కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది, టు మేక్ యూజ్ ఆఫ్ రివర్ వాటర్ డిస్ప్యూట్సా, అంటే నది యొక్క వాటర్ డిస్ప్యూట్స్ అంటే నీటి కోసం వివాదాలు, అంటే గొడవలు కొట్లాటలు అన్నట్టు, అంటే నీటిని రివర్ వాటర్ని యూజ్ చేసుకోవడం కోసం కొట్లాడతారు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఏమన్నా ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే రాదు కదా, అంటే నది యొక్క నీటి కోసం కొట్లాడుతున్నారు ఏమన్నా వాడకం కోసం లేదు కదా. నెక్స్ట్ సెకండ్, టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రబుల్డ్ సిచ్యువేషన్. ఆన్సర్ ఏంటిది, టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రబుల్డ్ సిచ్యువేషన్ అంటే ప్రజల యొక్క ట్రబుల్ సిచ్యువేషన్, వాళ్ళ యొక్క ఇబ్బందిని కానీ లేకపోతే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడం. ఓకేనా, అంటే దాన్ని ఎలాగో ఒకలాగా వీళ్ళు ఉపయోగించుకోవడం మ్యాక్సిమం అట్లా ఉంటారు అని చెప్తున్నారు చూడండి. ఓకేనా, అట్లా వాడుకుంటారు. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షనే చూడు. థర్డ్ ఆప్షన్ రాదు. ఎందుకు రాదు చూడు ఒకసారి. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మనీ. ఓకేనా, మనీ యొక్క అడ్వాంటేజ్ తీసుకుంటారా? టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మనీ కాదు కదా, మనీని అవసరంగా తీసుకుంటారా? లేదు కదా. నెక్స్ట్, టు క్రియేట్ ట్రబుల్ క్రియేట్ చేస్తారా? ఇదంతా మీనింగ్ ఇస్తుందా? ఎగ్జాక్ట్ మీనింగ్ ఇస్తుందా? టు క్రియేట్ ట్రబుల్ క్రియేట్ చేస్తారు జనాలకి. ట్రబుల్ ఎందుకు క్రియేట్ చేస్తారు చెప్పు. ఇంకా వాళ్ళకి అనుగుణంగా ఫర్ ఎగ్జాంపుల్ మార్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సిచ్యువేషన్స్ని ఇంకా వాళ్ళు మంచిగా చెప్పి, అంటే ఇంకా కావాలనే మంచి మాటలు చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు కదా, అట్లా. మెనీ పొలిటీషియన్స్ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే వాళ్ళ యొక్క ట్రబుల్ సిచ్యువేషన్స్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. దాన్నే ఏమంటారు? టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రబుల్డ్ సిచ్యువేషన్స్. టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రబుల్డ్ సిచ్యువేషన్స్. ఆప్షన్ నెంబర్ 2 చూడండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈడిఎంఏ చూడండి. చెప్పా కదా 3 ఈడిఎమ్స్ వచ్చాయి చూడండి. వెయిటేజ్ 3 ఈడిఎమ్స్. ఆల్రెడీ నేను సిలబస్ అంటే కానిస్టేబుల్ ఏ బిట్స్ వస్తాయి, వెయిటేజ్ ఎంత ఉందని ఒక క్లాస్లో చెప్పాను. అది ఒకసారి చూడండి, మీకే ఐడియా వస్తుంది. ఈ 3 క్వశ్చన్స్ ఈడిఎమ్స్ చూడండి. 14th క్వశ్చన్ చూడండి ఒకసారి. ద యంగ్ సైంటిస్ట్ రీసెర్చ్ బ్లేజ్డ్ ఏ ట్రయల్ ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ జీన్ థెరపీ. ద యంగ్ సైంటిస్ట్ రీసెర్చ్ అంటే కొత్తగా వచ్చిన యువకులైన సైంటిస్ట్ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారంట చూడు. యువకులైన శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. బ్లేజ్డ్ ఏ ట్రయల్ ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ జీన్ థెరపీ. ఇక్కడ చూడండి, బ్లేజ్డ్ ఏ ట్రయల్ ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ జీన్ థెరపీ అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి. ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఏదో కొత్త రకమైన జీన్ థెరపీ దాని గురించి ఏదో చేస్తూ ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు యంగ్ సైంటిస్ట్ ఎప్పుడైనా ఏదైనా కొత్తది కనుక్కోవాలి అన్న ఆతురత ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఏదో కొత్తది కనుక్కుంటుంటారు. అంటే ఇక్కడ సెంటెన్స్ కూడా ఏ టైప్లో ఇచ్చారు చూడండి. పాజిటివ్ వేలో ఇచ్చాడా, నెగిటివ్ వేలో ఇచ్చాడా? పాజిటివ్ వేలోనే ఇస్తాడు కదా. ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ జీన్ థెరపీ అంటే ఉన్న దానికంటే కొత్తగా కనుక్కోవాలి, ఇంకా ఏదన్నా చాలా అద్భుతంగా చేయాలి, అంటే ఏదైనా ఇంకా ఇన్వెంట్ చేయాలి, ఇప్పుడున్న దానికంటే ఇంకా మోడర్నైజేషన్స్తో ఏమన్నా కనుక్కోవచ్చా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా ఎట్లుంది, ప్రతి దానికి న్యూ జనరేషన్ అంటే న్యూ ఐడియాస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ దానికైనా అట్లా కొత్తవి కనుక్కోవడానికే ఇప్పుడు వరల్డ్ కూడా ఎవరిని యాక్సెప్ట్ చేస్తుందంటే కొత్తగా ఎవరు ఇన్వెంట్ చేయగలుగుతారో. ఎప్పుడు ఓల్డ్గా ఉన్న వాటిని అట్లాగే వాడడానికి ఒప్పుకోవచ్చు అని. న్యూ క్రియేషన్ కొత్తగా జనరేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి గ్రోత్ ఉంటూ ఉండొచ్చు అని. కాబట్టి ఇక్కడ ఏ మీనింగ్ వస్తుంది? ద యంగ్ సైంటిస్ట్ రీసెర్చ్ బ్లేజ్డ్ ఏ ట్రయల్ ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ జీన్ థెరపీ. ఓకేనా, కాబట్టి ఇక్కడ బ్లేజ్డ్ ఏ ట్రయల్ అనేది ఏం మీనింగ్ ఇస్తుంది అంటే ఏదో కొత్తగా కనుక్కుంటున్నారు అనే మీనింగ్ కదా. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఏముంది చూడు. ఫాలో అవుట్ ద ఓల్డ్ పాత. వాళ్ళు కొత్త ఓల్డ్ పాత్ని ఏదో ఫాలో అవుతున్నారా అంటే పాత పద్ధతినే ఫాలో అవుతున్నారా వాళ్ళు ఏమన్నా?
లేదు కదా, ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా, న్యూ కైండ్స్ అంటున్నాడు కాబట్టి ఇది రాదు, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడు, థర్డ్ ఆప్షన్ ఏముంది, అనౌన్స్ ఫైండింగ్స్. అనౌన్స్ చేశారా ఏమన్నా ఫైండింగ్స్, వాళ్ళు కనుక్కున్న దాన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారా? ఇంకా ఏం చేయలేదు కదా. ఇక్కడ చూడు ఏమన్నా ట్రయల్, బ్లేజ్డ్ ఏ ట్రయల్లో ఉన్నారు. ట్రయల్లో ఉండడం అంటే ఏంటిది, ఇంకా చేస్తున్నారు రీసెర్చ్, ఏదో కనుక్కోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అనౌన్స్ ఫైండింగ్స్ వస్తుందా, అంటే అనౌన్స్ చేసేసారా ఫైండింగ్స్, లేదు కదా, కాబట్టి అది రాదు. ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులని పెంచుతున్నారా. ఎక్స్పెండిచర్స్ అంటే ఖర్చులు, వ్యయం అంటారు చూడండి. అంటే వాళ్ళ ఖర్చుల్ని ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు చేసే రీసెర్చ్ కోసం అయ్యే ఖర్చుని ఇంకా పెంచుతూ ఉన్నారా, లేదు కదా. ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ రాదు కదా, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాదు కదా, ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ కూడా రాదు కదా. ఎందుకంటే ఏమైనా ఖర్చులు పెంచుతున్నారా, లేదు కదా. లాస్ట్ది చూడు, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏముంది చూడు, ఫౌండ్ ఏ న్యూ పాత్. ఏముంది, ఫౌండ్ ఏ న్యూ పాత్ కదా. యంగ్ సైంటిస్ట్ ఏం చేశారు, ఒక కొత్త ప్రయత్నాన్ని, ఒక కొత్త వేని కనుక్కున్నారు. ద యంగ్ సైంటిస్ట్ రీసెర్చ్ బ్లేజ్డ్ ఏ ట్రయల్ ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ జీన్ థెరపీ. బ్లేజ్డ్ ఏ ట్రయల్ అంటే ఇక్కడ ఫౌండ్ ఏ న్యూ పాత్ అంటే దానికి ఒక కొత్త పద్ధతిని కనుక్కున్నారు, కొత్తగా క్రియేట్ చేశారు అనేది మీనింగ్ వస్తుంది చూడండి. ఇవి ఈడియమ్స్ చూడండి. నెక్స్ట్ చూడండి 15th, 16th, 17th క్వశ్చన్స్ ఏంటివంటే ఇవి ఫ్రేజల్ వర్బ్స్ చూడండి. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటంటే చెప్తా చూడండి. ఇక చూడండి బ్రాకెట్లో చెప్పా కదా ఫ్రేజల్ వర్బ్స్. ఈ 3 క్వశ్చన్స్ ఫ్రేజల్ వర్బ్ మీద వచ్చాయి. అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటంటే మామూలుగా ఫ్రేజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే ఒక వర్డ్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఫ్రేజ్ అంటాము. ఒక వర్డ్ కంటే ఎక్కువగా ఉండి దానిలో వర్బ్ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాజ్ అంటాము. వర్బ్ లేకపోతే ఫ్రేజ్ అంటాం అనమాట. బట్ ఇక్కడ ఏముంది చూడు, ఫ్రేజల్ వర్బ్ కదా. ఒకసారి బాగా చూడండి, ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్లో మెయిన్గా ఏముంటుందంటే ఒక వర్బ్ అయితే డెఫినెట్గా వస్తుంది, వన్ వర్బ్ అయితే డెఫినెట్గా వస్తుంది. వర్బ్తో పాటు ప్రిపోజిషన్ యాడ్ అవుతుంది. వర్బ్తో పాటు ప్రిపోజిషన్ అన్న యాడ్ అవుతుంది, లేకపోతే వర్బ్తో పాటు అడ్వర్బ్ అన్న వస్తుంది. చూడండి గుర్తుపెట్టుకోండి, ఫ్రేజల్ వర్బ్లో ఒక వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అయినా వస్తుంది, లేకపోతే ఒక వర్బ్ ప్లస్ అడ్వర్బ్ అయినా వస్తుంది. చూడండి ఒకసారి ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. బట్ అట్లా వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ యాడ్ అయినప్పుడు దాని మీనింగ్ మారిపోతూ ఉంటుంటుంది. మామూలు మీనింగ్ లాగా వర్డ్ చదివినప్పుడు ఉండే మీనింగ్ ఉండదు, దాని ఇన్నర్ మీనింగ్ అంటే వేరే ఉంటుంది అన్నట్టు. ఒకసారి ఇక్కడ చూడండి, ద 15th క్వశ్చన్, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాష్ ఆఫ్టర్ ఎ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాష్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. గతంలో పనిచేసిన ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు అంటే చాలా రోజులు, ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ చాలా రోజులు జ్వరంతో బాధపడుతూ చనిపోయాడు. ఓకేనా. ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాష్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. చనిపోయాడు అనే మీనింగ్ వచ్చే ఫ్రేజల్ వర్బ్ ఏంటి? ఇక్కడ చూడండి చెప్పా కదా, ఫ్రేజల్ వర్బ్లో ఏమొస్తుంది, ఒక వర్బ్ ఉంటుంది, ప్రిపోజిషన్ ఉంటుంది, లేకపోతే మీరు అడ్వర్బ్ అన్న అనుకోండి, ఒక వర్బ్ ప్రిపోజిషన్ చూడండి. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అయినా రావచ్చు, వర్బ్ ప్లస్ అడ్వర్బ్ అయినా రావచ్చు. అది వచ్చినప్పుడు దాని మీనింగ్ మారుతూ ఉంటుంది. పాస్డ్ అవే అంటే చనిపోవడం చూడండి. పాస్డ్ అవే అంటే మీనింగ్ ఏంటంటే డైడ్ అన్నట్టు, చనిపోవడం. కాబట్టి ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పాస్డ్ అవే ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ వస్తుంది చూడండి. పాస్డ్ అవే అంటే చనిపోవడం, దీని మీనింగ్. ఇది ఒక్కటి ఫ్రేజల్ వర్బ్స్ మటుకు డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి చూడండి. అవి అట్లా టైప్స్ చదువుకోగలిగితేనే మీకు ఐడియా వస్తుంది, లేకపోతే ఐడియా రాదు. ఓకేనా. దానిలో ఉన్న మీనింగ్ వేరే ఉంటుంది మళ్ళీ. ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే పాస్డ్ అవే అంటే చనిపోవడం. మిగతావి ఎందుకు కావంటే మిగతా వాటికి మీనింగ్స్ ఏమొస్తాయి ఒకసారి చూడు. పాస్డ్ ఆఫ్కి మీనింగ్ ఏంటంటే టు స్టార్ట్, టు బిగిన్ సంథింగ్, టు హ్యాపెన్. పాస్డ్ ఆఫ్ అంటే టు హ్యాపెన్ ఆర్ టు స్టార్ట్ సంథింగ్ అన్నట్టు చూడండి. ఓకేనా. కాబట్టి ఇది మీనింగ్ వస్తుందా, టు స్టార్ట్ ఆర్ టు హ్యాపెన్ అన్నట్టు మీనింగ్ వస్తుందా? దీనిలో ఏమన్నా ఆడ హ్యాపెన్ అయిందా, ఏమన్నా జరిగిందా, స్టార్ట్ అయిందా, ఏమన్నా లేదు కదా. నెక్స్ట్ది పాస్డ్ ఇంటూ అంటే ఏంటి, ఒక దాని లోపలికి పోవడం. పాస్డ్ ఇంటూ అంటే ఏంటిది, లోపలికి పోవడం. కాబట్టి లోపలికి పోయినాడు ఏమన్నా, ఇది రాదు కదా. నెక్స్ట్ థర్డ్ది ఆన్సర్, ఎందుకు పాస్డ్ అవే అంటే చనిపోవడం, డైడ్ అన్నట్టు. చాలా రోజులు జ్వరంతో బాధపడుతూ చనిపోయాడు. ఓకేనా. పాస్డ్
పాస్డ్ ఆన్ అంటే ఏంటి? ప్లీజ్ పాస్డ్ ఆన్ దట్ బుక్. పాస్డ్ ఆన్ అంటే ఏంటిది? ఒకరి నుంచి ఒకరికి పాస్ చేయడం. పాస్డ్ ఆన్, పాస్డ్ ఆన్. మామూలుగా పాస్డ్ అంటే మీరు ఎగ్జామ్లో పాస్ అయిపోయారన్న మీనింగ్ వస్తుంది. బట్ పాస్డ్ ఆన్ అంటే ఏంటిది? టు చేంజ్, అంటే టు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ అన్నట్టు, అంటే ఒకరి నుంచి ఒకరికి ఇవ్వడం, పాస్ చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేటప్పుడు ప్లీజ్ పాస్ ద సాల్ట్, పాస్డ్ ఆన్ ద సాల్ట్ అంటారు చూడండి. అంటే ఏంటిది? ఆ సాల్ట్ని ఇక్కడ ఇవ్వు అని కదా మనకి, అంటే ఒకరి నుంచి ఒకరికి ఇవ్వమని కదా. కాబట్టి ఈ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏమైనా పాస్డ్ ఆన్ ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? పాస్డ్ అవే. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ద బిజినెస్ వాజ్ డాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. ద బిజినెస్ వాజ్ డాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. బట్ మీరు క్వశ్చన్ చదివితే ఆటోమేటిక్గా మీకే ఒక ఐడియా వెంటనే వస్తుంది చూడండి. ద బిజినెస్ అంటే ఏంటిది? వ్యాపారం. ద బిజినెస్ వాజ్ డాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. బిజినెస్ అనేది ఏమో అయింది ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్, అంటే చాలా నష్టాలు వచ్చి బిజినెస్ ఏమైపోతుంది అప్పుడు? ఒకవేళ ఏదైనా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్లో మీకు చాలా నష్టాలు వస్తే, అంటే లాసెస్ వస్తే, అప్పుడు మీరు ఆ బిజినెస్ని ఏం చేస్తారు? దానికి మీనింగ్ చెప్పాలి చూడు. ఆ బిజినెస్ ఏం చేస్తారు? పుల్డప్. పుల్డప్ అంటే ఏంటిది? పుల్డప్ అంటే టు స్టార్ట్, అంటే ఏంటి? వెంటనే మళ్ళీ టు స్టార్ట్, పైకి తీసుకురావాలని. పుల్డప్ అంటే మళ్ళీ ఏం చేస్తారు? టు డూ సంథింగ్ క్విక్లీ, అంటే మళ్ళీ వాటిని గ్రోత్ తీసుకురావడానికి ట్రై చేస్తారా? వెంటనే గ్రోత్ తీసుకోవడానికి ట్రై చేస్తారా? లేకపోతే క్లోజ్ డౌన్ చేస్తారా? అంటే క్లోజ్ డౌన్ అంటే ఏంటి? మూసేయడం, లేకపోతే ఇంకా తెరవకపోవడం అన్నట్టు, క్లోజ్ డౌన్. నెక్స్ట్ పుల్డ్ ఆఫ్. పుల్డ్ ఆఫ్ అంటే ఏంటిది? పుల్డ్ ఆఫ్ అన్నా కానీ ఏంటంటే టు స్టార్ట్ ఆర్ టు బిగిన్ అన్నట్టు, మళ్ళీ బిగిన్ చేస్తావా? పుల్డ్ ఆఫ్ అన్న ఏంటిది? టు స్టార్ట్ ఆర్ టు బిగిన్. ఓకేనా? అంటే మళ్ళీ ఎంతూజియాజంతో మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయడం. పుల్డ్ ఆఫ్ అంటే ఫ్రేజల్ వర్బ్ గుర్తుపెట్టుకోండి. కిక్డ్ ఆఫ్. ఇంకోటి ఏముంది? కిక్డ్ ఆఫ్. కిక్డ్ ఆఫ్ అన్నా కానీ టు స్టార్ట్ ఏమొస్తుంది? కిక్డ్ ఆఫ్ అన్నా కానీ ఏమొస్తుంది? టు స్టార్ట్. మామూలుగా ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ కాదు చూడండి ఉండేది, ఓఎఫ్ఎఫ్ ఆఫ్. కిక్డ్ ఆఫ్ అంటే ఎంత తొందరగా లాసెస్ వచ్చినాయో వెంటనే మళ్ళీ విత్ ఇన్ యాక్షన్లో కిక్డ్ ఆఫ్. అంటే కిక్డ్ ఆఫ్ అంటే వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయడం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇప్పుడు చెప్పు, మామూలుగా జనరల్ బేసిక్ సెన్స్తో ఆలోచించాలి చూడండి. ద బిజినెస్ వాజ్ డాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. హెవీ లాసెస్ అంటే చాలా భారీ నష్టాలు రావడం వల్ల బిజినెస్ ఏమైపోతుంది? మూతపడిపోతుందా? మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతుందా? బిజినెస్ ఎప్పుడైనా హెవీ లాసెస్ వస్తే బిజినెస్ అనేది వెంటనే మూతపడిపోతుందా? ఇక్కడ చూడండి, పుల్డప్ అంటే మళ్ళీ వెంటనే గ్రోత్ వచ్చేస్తుందా? వెంటనే రాదు కదా, కాబట్టి పుల్డప్ రాదు ఆన్సర్. నెక్స్ట్ పుల్డ్ ఆఫ్ వస్తుందా? పుల్డ్ ఆఫ్ అన్నా కానీ టు స్టార్ట్ టు బిగిన్ సంథింగ్ అన్నట్టు, కాబట్టి ఇది వస్తుందా? ఇది కూడా రాదు కదా. నెక్స్ట్ కిక్డ్ ఆఫ్, మళ్ళీ వెంటనే కొత్త ఉత్సాహంతో స్టార్ట్ అయ్యి వెంటనే చేసేస్తావా? చేయలేవు. ఇక్కడ నేను ఏం చెప్తున్నా? ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. హెవీ లాసెస్ కారణంగా బిజినెస్ని ఏం చేయాల్సి వచ్చిందంటే మూసేయాల్సి వచ్చింది, అంటే క్లోజ్ చేయాల్సి వచ్చింది. చూడండి, క్లోజ్డ్ డౌన్ అన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏమిటి? క్లోజ్ డౌన్ అంటే ఏంటిది? మూసేయడం, అంటే స్టాప్ చేసేయడం. అట్లా బిజినెస్లో ఏదైనా వ్యాపారంలో భారీ నష్టాలు వస్తే ఏం చేయాల్సి వస్తుంది అంటే ఆ బిజినెస్ని ఫస్ట్ మూసేయాల్సి వస్తుంది. అంటే తర్వాత నువ్వు గ్రోత్ వస్తుంది, బట్ అన్ని లాసెస్ వచ్చిన వెంటనే నువ్వు ఎట్లా యాక్షన్ తీసుకొని వెంటనే మళ్ళీ చేయగలుగుతావు? మరి డబ్బు వెంటనే రాదు కదా. నీకు అంత నష్టం వచ్చిందంటే వెంటనే ఏం చేస్తావు? ఆ బిజినెస్ని ఆపేస్తావా, కంటిన్యూ చేస్తావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసి నువ్వు దానిలో భారీ నష్టాలు వస్తే దాన్ని ఆపేయకుండా అట్లాగే పెట్టుకుంటావా? ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు కొన్ని ఏమంటారంటే హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. పెద్ద అపార్ట్మెంట్స్లలో ఇట్లా తీసుకొని హాస్టల్స్ మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది. దానిలో స్టూడెంట్స్ అనేవాళ్ళు జాయిన్ కాకపోతే ఆ రెంట్స్ అనేవి ల్యాక్స్లో ఉంటాయి. అవి కట్టలేకపోతే హెవీ లాసెస్ వస్తాయి. హెవీ లాసెస్ వచ్చినప్పుడు అట్లాగే పెట్టుకుంటాడా, లేకపోతే మూసేస్తారా? వాటిని క్లోజ్ డౌన్ చేస్తారు కదా. కరోనా టైంలో సేమ్ అదే కదా చేసేది. కాబట్టి అట్లా హెవీ లాసెస్ వచ్చినప్పుడు వ్యాపారంలో వెంటనే ఏం చేస్తారు? దాన్ని మూసేస్తారు. తర్వాత సిచ్యువేషన్స్ అంటే తర్వాత దానికి కావాల్సిన అంటే ఏం చేయాలో దాని గురించి తర్వాత నిదానంగా, అంటే మళ్ళీ గ్రోత్ మళ్ళీ తర్వాత వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా సెట్ అయ్యే మీనింగ్ ఏంటంటే క్లోజ్ డౌన్. చూడండి, ద బిజినెస్ వాజ్ క్లోజ్ డౌన్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. భారీ నష్టాల వల్ల బిజినెస్ అనేది మూతపడిపోయింది, బిజినెస్ ఆగిపోయింది. నెక్స్ట్
17th క్వశ్చన్ చూడండి. ద సొసైటీ లుక్స్ డాష్ ద లూజర్స్. ద సొసైటీ లుక్స్ డాష్ ద లూజర్స్. సమాజం అనేది చూస్తూ ఉంది డాష్ ద లూజర్స్ అంటే ఓడిపోయిన వాళ్ళు. లూజర్స్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, లేదన్నా జీవితంలో ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే ఏదన్నా ఒకటి సాధించాలని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఫెయిల్ అవ్వడం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అట్లా అనుకుంటే చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. వాటిని తట్టుకోగలిగితే, ఎవరైతే తట్టుకొని ముందుకు పోగలిగితే వాళ్ళకి సక్సెస్ వస్తుంది తప్ప నేను ఒక ఎగ్జామ్ రాసా ఒక దానిలో ఫెయిల్ అయిపోయా ఇంకా అని చెప్పేసి అక్కడికి ఆపేయకూడదు. చూడండి, ఎవరైతే ఫెయిల్యూర్స్ లేకుండా నీకు సక్సెస్ రాదు. వితౌట్ ఫెయిల్యూర్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఫెయిల్యూర్ లేకుండా నువ్వేం నేర్చుకోలేవు. చూడండి, వితౌట్ ఫెయిల్యూర్ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్. నాకు తెలిసి అంటే ఫెయిల్యూర్ లేకుండా నీకేం నేర్చుకోలేవు. కొత్తవి అనేది నీకు ఎప్పుడు తెలుస్తాయంటే నీకు ఫెయిల్యూర్ అనేది వస్తేనే తెలుస్తుంది. చూడండి, ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడు, ద సొసైటీ లుక్స్ డాష్ ద లూజర్స్. సమాజం చూస్తూ ఉంది లూజర్స్కి, అంటే ఓడిపోయిన వాళ్ళని సమాజం ఎలా చూస్తుంది చెప్పు. ద సొసైటీ లుక్స్ డాష్ ద లూజర్స్. ఓడిపోయిన వాళ్ళని సమాజం ఎలా చూస్తుంది? ఆప్షన్స్ చూడు ఒకసారి. ద సొసైటీ లుక్స్ అప్ టునా అంటే అప్ టు అంటే అక్కడి వరకు చూస్తుందా సొసైటీ? రాదు కదా. సెకండ్ ఇది చూడు, ఇంటూనా. లుక్స్ ఇంటూ అంటే లోపలికి పోయి చూస్తుందా? లుక్ ఇంటూ. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఇంటూ దిస్ మ్యాటర్ అంటే ఏంటిది? ఆ మ్యాటర్లోకి పోయి డీప్గా పోయి సెర్చ్ చేయడం, లేకపోతే డీప్గా పోయి చూడడం అన్నట్టు కదా. నెక్స్ట్ లుక్స్ డౌన్ అపాన్. లాస్ట్ ఇది లుక్ ఆఫ్టర్సా. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్ అంటే లుక్ ఆఫ్టర్ యువర్ చైల్డ్ అంటే మీ పిల్లవాడిని నేను చూసుకుంటాను, మీరు అక్కడికి వెళ్ళి రండి, ఓకేనా. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ అన్నట్టు, జాగ్రత్తగా చూసుకోవడం అన్నట్టు. కాబట్టి లుక్ ఆఫ్టర్ వస్తుందా అంటే ఇది రాదు. ఆన్సర్ ఏమొస్తుందంటే లుక్స్ డౌన్ అపాన్. మామూలుగా డౌన్ అంటే కిందికి, అపాన్ అంటే మీదికి కదా. డౌన్ అంటే కిందికి, అపాన్ అంటే మీదికి. మీదికి ఏంది? ఇక్కడ లుక్స్ డౌన్ అపాన్ అంటే వాడిని తక్కువగా చేసి చూడడం. లుక్ డౌన్ అపాన్ అంటే సమాజం వాడిని ఏం చేస్తుంది? తక్కువగా చేసి చూస్తుంది. చూడండి, మామూలుగా దీన్ని చదివితే నీకేం మీనింగ్ వస్తుంది? లుక్ డౌన్ అపాన్ అంటే చూస్తా అన్నారు, వాడిని కిందికి మీదికి చూడడం. సరే, మీరు అట్లాగైనా మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఒకరిని డౌన్ అపాన్ అంటే వాడిని తక్కువగా చేసి ఎప్పుడు చూస్తారు? వాడు ఫెయిల్యూర్ అయినప్పుడు చూస్తారు కదా. ఒక పర్సన్ని ఎప్పుడు తక్కువ చేసి చూస్తారంటే వాడు ఫెయిల్యూర్ అయితే ఆటోమేటిక్గా వాడిని తక్కువ చేసి చూడడం, లేకపోతే వాడికి ఇంకా ఏమీ రాదన్నట్టు అంటే ఒక నెగిటివ్ వేలో చూస్తారు కదా. అట్లా మామూలుగా జనరల్గా దీని ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ఏంటంటే లుక్ డౌన్ అపాన్ అంటే ద సొసైటీ లుక్స్ డౌన్ అపాన్ ద లూజర్స్ అంటే సొసైటీ అనేది వాళ్ళని కన్సిడర్ చేయదు, అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేసేస్తుంది అన్నట్టు, తక్కువగా చేసి చూస్తుంది. సమాజం అనేది వాళ్ళని ఫెయిల్యూర్ అయిన వాళ్ళని తక్కువగా చేసి చూస్తుంది. చూడండి, బట్ మీరు చేయాల్సిన ఎఫర్ట్, మీరు ఆగకుండా మీరు కనుక ఎఫర్ట్ అంటే మీరు కంటిన్యూగా మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ కోసం మీరు అనుకున్న దానికోసం కనుక మీరు ప్రయత్నించగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు తప్ప సొసైటీని పట్టించుకొని కనుక మీరు సొసైటీ ఇలా అంటుంది అలా అంటుంది అని చెప్పి ఆగిపోతే అక్కడే ఆగిపోతారు, ఇంకా ఏం చేయలేరు. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా అక్కడే ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మీనింగ్ ద సొసైటీ లుక్స్ డౌన్ అపాన్ ద లూజర్స్. సొసైటీ అనేది లూజర్స్, ఓడిపోయిన వాళ్ళని తక్కువగా చేసి చూస్తుంది. లుక్ ఆఫ్టర్ రాదు, ఎందుకంటే ఇది జాగ్రత్తగా చూసుకోవడం, టేక్ కేర్ అన్నట్టు. నెక్స్ట్ లుక్ ఇంటూ రాదు, అంటే లుక్ ఇంటూ సంథింగ్ అంటే ఒక దానిలోకి చూడడం, అంటే లోపలికి దాన్ని దీర్ఘంగా ఆలోచించడం, లేకపోతే దాని గురించి సెర్చ్ చేయడం. అంటే లుక్ అప్ టు అక్కడి వరకు అని కూడా రాలేదు కదా. కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది? థర్డ్ ఆప్షన్. చూడండి, ఇవి ఫ్రేజల్ వర్బ్స్. చూడండి, ఫ్రేజల్ వర్బ్స్ అనేవి చెప్పా కదా. ఒక ఫ్రేజల్ వర్బ్లో కంపల్సరీగా ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అందుకే అక్కడ 2 వర్డ్స్ వచ్చినాయి కాబట్టి దాని ఫ్రేజ్ అన్న. తర్వాత ఒక వర్బ్ ఉంటుంది, ఒక ప్రిపోజిషన్. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ వచ్చినా, వర్బ్ ప్లస్ అడ్వర్బ్ వచ్చినా దాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటారు. బట్ ఫ్రేజల్ వర్బ్ అట్లా వచ్చినప్పుడు దాని మీనింగ్ పైన మీనింగ్ ఒకలాగా ఉంటుంది, ఇన్నర్ మీనింగ్ వేరేలాగా ఉంటుంది. సేమ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లాగానే. చూడండి, ఇప్పుడు 17, 18, 19, 20 క్వశ్చన్స్ చూడండి. ఈ 4 క్వశ్చన్స్ ఏంటివంటే 2 క్వశ్చన్స్ ఏమో సినానిమ్స్ అన్నట్టు, అంటే సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్. 2 క్వశ్చన్స్ ఏమో యాంటనిమ్స్, అంటే వ్యతిరేక పదాలు అన్నట్టు. చూడండి, ఓకేనా. ఇక్కడ యారో మార్క్ పెట్టాను చూడండి. ఈ 2 క్వశ్చన్స్ 17, 18 క్వశ్చన్స్ ఏమో సినానిమ్స్ అన్నట్టు, అంటే ఏంటివి? సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్. 19, 20 క్వశ్చన్స్ ఏమో యాంటనిమ్స్. చూడండి, యాంటనిమ్స్ అంటే ఏంటివి? అంటే వ్యతిరేక పదాలు. చూడండి,
ఓకేనా. అంటే మళ్ళీ అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి మాత్రమే చెప్పాలి చూడండి. అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ ఏమొస్తాయి ఈ రెండింటికి. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి ఇక్కడ చూడండి ఎక్స్ట్రావగెంట్, అబ్స్క్యూర్, వీటికి యాంటనిమ్ వ్యతిరేక పదాలు ఏమొస్తాయి అనేది చెప్పాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి 17 నాన్ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ పెట్రోల్ అండ్ డీజిల్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్లీ. నాన్ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ పెట్రోల్ అండ్ డీజిల్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్లీ అంటే ఉత్పత్తి చేయలేని మళ్ళీ జనరేట్ చేయలేని ఫ్యూయల్స్ కొన్ని ఏంటివి అంటే చేసే కొద్దీ అవి తరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఉంది, తర్వాత సన్లైట్ ఉంది, వీటిని మళ్ళీ జనరేట్ చేయొచ్చు. బట్ కొన్నిటిని ఉత్పత్తి చేయలేము, అవి ఏమైపోతాయంటే తగ్గిపోతాయి కదా. అట్లాంటి వాటిలో ఏంటివి నాన్ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ఇంధనాలు ఏంటివి అవి పెట్రోల్ అండ్ డీజిల్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్లీ. వాటిని మనం జుడిషియస్లీగా వాడుకోవాలి. జుడిషియస్లీ అంటే ఇక్కడ చాలా తెలివిగా వాడుకోవాలి, అంటే ఔచిత్యంతో అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానే ఏమంటారు అంటే చాలా ఆచితూచి లేకపోతే బాగా తెలివిగా వాటిని వాడుకోవాలి అన్నట్టు చూడండి. కాబట్టి జుడిషియస్లీకి సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ ఏమొస్తుంది తెలివిగా అని చెప్పే వర్డ్ ఏముంది చూడండి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో. ఫస్ట్ది ఫ్రీలీ. ఫ్రీలీ అంటే ఏంటిది? ఫ్రీలీ అంటే బాగా ఫ్రీగా వాడుకోండినా కాదు కదా. నెక్స్ట్ ఇది ఏముంది చూడు రేర్లీ. రేర్లీ అంటే ఏంటిది? చాలా అరుదుగా వాడుకోవడం అన్న కాదు కదా. రేర్లీ అంటే అరుదుగా వాడుకోవడం అని, కాబట్టి రేర్లీ రాదు. థర్డ్ ఆప్షన్ ఏంటిది? థర్డ్ ఆప్షన్ ఉంచండి వైజ్లీ, తెలివిగా వాడుకోవడం. ఫోర్త్ది లీగల్లీ. లీగల్లీ అంటే వాటిని లీగల్లీగా వాడుకోవాలా అంటే లీగల్ పరంగా, అంటే వాటిని చట్టపరంగా వాడుకోవాలా లేదు కదా. కాబట్టి జుడిషియస్లీ అంటే తెలివితో నిర్ణయం తీసుకొని వాడుకోవాలి, అంటే వాటి తెలివిగా వాడుకోవాలి అని. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ చూడండి. జుడిషియస్లీకి సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ వైజ్లీ, తెలివిగా. నెక్స్ట్ 18 కూడా సేమ్ చూడండి, సినానిమే దీనికి కూడా. ఇట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి టు సేవ్ ద ప్లానెట్ ఎర్త్ ఫర్ పోస్టీరిటీ. ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఏంటిది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద ప్లానెట్ ఎర్త్ అంటే మన భూమిని కాపాడాలి. ఫర్ పోస్టీరిటీ, ఇక్కడ పోస్టీరిటీ అంటే మన ముందు తరాల వాళ్ళ కోసం కాపాడాలి అన్నట్టు. ఇక్కడ ఫర్ పోస్టీరిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ని ఎక్కువ వాడడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్కి తక్కువ అయిపోతుంది కదా. అట్లాగే ఎలక్ట్రిసిటీ కూడా వాడంగా ఏమైపోతుంది మన ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా స్కేర్సిటీ వస్తుంది అనమాట, అంటే తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే ప్లానెట్ ఎర్త్ భూమిని కూడా మనం అట్లాగే కాపాడి, ఇప్పుడు మనం భూమి మీద నివసిస్తున్నాం కదా, ఈ భూమిని కూడా మన ఫ్యూచర్ జనరేషన్కి ఇప్పుడు ఎలా ఉందో అలాగే కాపాడి ఇవ్వాలి అంటున్నాడు చూడండి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి టు సేవ్ ద ప్లానెట్ ఎర్త్ ఫర్ పోస్టీరిటీ. పోస్టీరిటీ అంటే మన ముందు తరాల వాళ్ళ కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అన్నట్టు. కాబట్టి ఇక్కడ సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ ఏముంది చూడు, ప్రాస్పారిటీనా? ప్రాస్పారిటీ రాదు. ప్రాస్పారిటీ అంటే ధనికులు కావడం లేకపోతే రిచ్నెస్ అన్నట్టు, అంటే హైఫై లైఫ్ గడిపే వాళ్ళు అట్లా, అంటే ఉన్నట్టుండి బాగా ఏమంటారు రిచ్నెస్ రావడం అన్నట్టు. చాలా హై లైఫ్ అంటే ఏంటిది రిచ్ లైఫ్ గడపడం అన్నట్టు, అంటే ధనికులు కావడం అనే దానికి ప్రాస్పారిటీ అనేది మీనింగ్ ఉంది చూడండి. ప్రాస్పారిటీ అంటే ధనికులు కావడం, ఉన్నతమైన జీవితాన్ని గడపడం అన్నట్టు. కాబట్టి అది రాదు కదా. ఇక్కడ పోస్టీరిటీ అంటే నేనేం చెప్పినా ఫ్యూచర్ జనరేషన్స్ కదా, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఫ్యూచర్ జనరేషన్స్ చూడండి, అంటే మన ముందు తరాల వాళ్ళ కోసం. అది సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్. థర్డ్ది కూడా రాదు. ఎందుకు రాదు? థర్డ్ దాని మీనింగ్ ఏంటిది? కంటిన్యూటీనా? అంటే కంటిన్యూగా చేయాలనా, అంటే కొనసాగించాలనా లేదు కదా. నెక్స్ట్ యూటిలిటీనా? యూజ్ చేసుకోవాలా? పోస్టీరిటీ అంటే యూటిలిటీ యూజ్ చేసుకోవడమా కాదు కదా. కాబట్టి పోస్టీరిటీ అంటే ఏంటిది? ఫ్యూచర్ జనరేషన్స్, మన ముందు తరాల కోసం. ఇది మన యొక్క బాధ్యత, మనమందరం కలిసి ఈ ప్లానెట్ మన భూమిని ముందు తరాల వాళ్ళ కోసం అందించాలి అని చూడండి. నెక్స్ట్ 19th క్వశ్చన్ 20th క్వశ్చన్. ఇవి రెండు ఏంటివంటే యాంటనిమ్స్ చూడండి. యాంటనిమ్స్ కనుక్కోమన్నాడు. యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు కదా. ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ చేసిన వాటికి వ్యతిరేక పదాలు. 19 చూడండి. విజయ్ లెడ్ అన్ ఎక్స్ట్రావగెంట్ లైఫ్. విజయ్ లెడ్ అన్ ఎక్స్ట్రావగెంట్ లైఫ్. ఇక్కడ ఏం అండర్లైన్ చేసిన అంటే ఎక్స్ట్రావగెంట్, లీడ్, లెడ్ చూడండి. అంటే విజయ్ చాలా ఎక్స్ట్రావగెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఎక్స్ట్రావగెంట్ లైఫ్ అంటే వాడు చేసే ఖర్చు హైఫై లైఫ్ అనమాట. వాడు హైఫై లైఫ్ని గడుపుతున్నాడు, అంటే ఖర్చుల్ని చాలా అధికంగా చేస్తున్నాడు అన్నట్టు. అంటే ఎట్లా పడితే అట్లా ఖర్చు, అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎట్లా చేస్తారు, డబ్బు ఎట్లా విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు కదా,
అటువంటి పర్సన్స్ని ఎక్స్ట్రావెగెంట్ మ్యాన్ అంటారు చూడండి. లేకపోతే ఇట్లా లైఫ్ని ఈయన ఏం చేస్తున్నాడంట, విజయ్ ఎక్స్ట్రావెగెంట్గా గడుపుతూ ఉన్నాడు. అంటే ఏంటంటే ఎక్కువ ఖర్చు చేస్తూ, ఎక్కువ ఎంజాయ్ చేస్తూ, డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఆయన లైఫ్ని గడుపుతూ ఉన్నాడని చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఎక్స్ట్రావెగెంట్ అంటే ఎక్స్ట్రా ఖర్చు అన్నట్టు, ఎక్కువగా ఖర్చు చేయడం. దానికి ఏమడిగిన యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ కదా. ఇప్పుడు చూడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి 4 ఆప్షన్స్. లావిష్ అంటే ఎక్కువగా ఖర్చు చేయడమే. ఎక్కువగా ఖర్చు చేయడం అనేది దీనికి సినానిమ్ అవుతుంది, కానీ యాంటనిమ్ ఎట్లా అవుతుంది అంటే సేమ్ వర్డ్ అవుతుంది కానీ ఆపోజిట్ వర్డ్ కాదు కదా. కాబట్టి అది సేమ్ వర్డ్ కాబట్టి అది రాదు. నాకు కావాల్సింది యాంటనిమ్. నెక్స్ట్ స్పెండ్ థ్రిఫ్ట్ అన్నా ఎక్కువ ఖర్చు చేయడం. స్పెండ్ థ్రిఫ్ట్ అనేది డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయడం. కాబట్టి ఇది కూడా దీనికి సినానిమ్ అవుతుంది కానీ యాంటనిమ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 4th చూడు. 4th వస్తుందా అంటే 4th రాదు. రాడికల్ అంటే రీఫార్మ్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒకటి చేంజ్, రెవల్యూషన్ కోసం, మార్పు కోసం తాపత్రయపడడం, దాన్నే రాడికల్ అంటారు చూడండి. రాడికల్ అంటే రెవల్యూషన్ అన్నట్టు, లేకపోతే రీఫార్మ్. అది అంటే ఒక చేంజ్ కోసం మనము ముందరికి దాన్నే రాడికల్ అంటారు. రెవల్యూషన్ ఆర్ రీఫార్మ్ ఆర్ టు చేంజ్. ఓకేనా? ఇక్కడ ఏమైనా చేంజ్ అనేది ఏమైనా వస్తుంది అట్లా లేదు కదా. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఫ్రూగల్ చూడండి. ఫ్రూగల్ అంటే ఏంటంటే టు స్పెండ్ మనీ కాషియస్లీ ఆర్ కేర్ఫుల్లీ. టు స్పెండ్ మనీ కాషియస్లీ ఆర్ కేర్ఫుల్లీ అంటే డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం. అంటే డబ్బుని ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయకుండా దాన్ని పొదుపుగా ఖర్చు చేసుకోవడం. అటువంటి వాళ్ళనే ఫ్రూగల్ అంటారు చూడండి. ఫ్రూగల్ పర్సన్స్ అంటారు చూడండి. కాబట్టి ఎక్స్ట్రావెగెంట్ ఎక్కువగా ఖర్చు చేసేవారు, దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుందంటే ఫ్రూగల్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్. ఇక్కడ దీనికి కూడా నేనేమడిగినా అంటే యాంటనిమ్ అడిగిన. ఏ దానికి యాంటనిమ్? అబ్స్క్యూర్ అనే వర్డ్కి యాంటనిమ్ చూడండి. అబ్స్క్యూర్ అంటే ఏంటి మీకు అది అర్థం కాకపోయినా జస్ట్ ఆ సెంటెన్స్ చదవండి, మీకే ఐడియా వస్తుంది. ద పాత్ అంటే దారి. ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్. దారి అనేది అబ్స్క్యూర్ అయిపోయింది దేంతో? బై ఫాగ్ అండ్ డార్క్నెస్. ఫాగ్ అండ్ డార్క్నెస్ అంటే ఏంటిది? మీకు మామూలుగా ఒక పర్ఫ్యూమ్స్ వస్తుంటాయి చూడండి. ఫాగ్ అంటే పొగ మంచు అన్నట్టు. అవి పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, డియోడ్రెంట్ స్ప్రేస్ ఇట్లా ఉంటాయి కదా. ఫాగ్ అంటే ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ పొగ మంచు లాగా రావడం. ఓకేనా? మంచుతో కూడిన అట్లా అన్నట్టుగా. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే దారి అనేది అబ్స్క్యూర్ అంటే కనపడట్లేదు, అంటే పొగ మంచుతో దారి అనేది కనపడకుండా ఉంది. ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగే ఒక్కోసారి చలికాలంలో ఏమవుతుంది, మొత్తం బయట ఫాగ్తో కప్పబడి ఉంటుంది. ఫాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచుతో అంతా కప్పబడి అసలు దారి కూడా కనపడదు కదా, అట్లా అన్నట్టు. ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్ అంటే పొగ మంచుతో మరియు చీకటితో. డార్క్నెస్ అంటే చీకటితో కప్పబడి ఉంది అంటున్నాడు. అబ్స్క్యూర్ అంటే అట్లా అడ్డుగా ఉండడం అన్నట్టు, అంటే పొగ మంచుతో ఉండడం. సేమ్ మీనింగ్ ఉన్న వర్డ అండ్ లేకపోతే ఆపోజిట్ వర్డ కదా దీనికి కావాల్సింది. కాబట్టి ఆపోజిట్ వర్డ్ ఏముంది చూడు, ఈ 4 ఆప్షన్స్లో చూడు ఒకసారి. వ్యతిరేక పదం అబ్స్క్యూర్కి ఫ్రాస్టీ అంటే ఏంటంటే పొగ మంచుతో అన్నట్టే వస్తుంది. అంటే ఏంటంటే పొగ మంచులాగా కప్పబడి ఉండడం అనే మీనింగ్ వస్తుంది. ఇది కూడా సేమ్ అదే కదా, దీనికి సినానిమ్ అవుతుంది. అబ్స్క్యూర్ అన్న పొగ మంచుతో కప్పబడం అన్నట్టే. కాబట్టి దానికి అది సినానిమ్ అవుతుంది కానీ యాంటనిమ్ కాదు, వ్యతిరేక పదం కాదు. కాబట్టి అది రాదు. హేజీ అన్నా కానీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మంచుతో పొగ మంచులాగా కప్పబడి ఉండడం అనేదే వస్తుంది చూడండి. ఫ్రాస్టీ అన్న పొగ మంచుతో కప్పబడ్డమే, అదే ఒక టైప్ ఆఫ్ అదే లేయర్ లాగా అట్లా ఫామ్ కావడం. నెక్స్ట్ హేజీ అన్నా కానీ పొగ మంచుతో కప్పబడి ఉండడం అని వస్తాయి. ఈ 2 సినానిమ్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్దా ఫోర్త్దా. మామూలుగా అబ్స్క్యూర్ అంటే ఇక్కడ చూడండి, దారి ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్. ఫాగుతో డార్క్నెస్తో అంటే పొగమంచుతో చీకటితో దారి అనేది అబ్స్క్యూర్ లాగా ఉంది, అంటే అన్క్లియర్గా ఉంది అన్నట్టు. అంటే సరిగా కనపడట్లేదు అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? అన్క్లియర్కి. ఇక్కడ అబ్స్క్యూర్కి మీనింగ్ ఏంటంటే అన్క్లియర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? క్లియర్ కదా. అన్క్లియర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? క్లియర్. ఫ్రాస్టీ అంటే పొగమంచు అన్నట్టు, అది క్లియర్ కాదుగా. అట్లా అంటే కప్పబడి ఉంటే అది క్లియర్గా ఎట్లా కనపడుతుంది? హేజీ అన్న పొగమంచుతో కప్పబడి ఉండడం, అది ఎట్లా క్లియర్గా కనపడుతుంది చెప్పు? కాబట్టి షాబీ అంటే
పాడైపోయిన అంటే స్థుప్తావస్థ స్థితికి వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ అంటే చెడిపోయిన, పాడైపోయిన, లేకపోతే వేస్టేజ్ అన్నట్టు, అంటే ఇంకా చిరిగిపోయిన, అంటే ఇంకా పనికి రాని అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఏమన్నా అట్లాంటి మీనింగ్ చెప్పానా? షాబీ అని లేదు కదా, కాబట్టి ఇది కూడా రాదు. థర్డ్ ఆప్షన్ కూడా రాదు. ఆన్సర్ ఏమొస్తుంది? క్లియర్. ఆన్సర్ ఏమొస్తుంది అంటే క్లియర్. చూడండి, అన్క్లియర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? క్లియర్. అన్క్లియర్ అంటే కనపడకపోవడం, క్లియర్ అంటే బాగా కనపడడం. ఇక్కడ ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్. దారి అనేది కనపడట్లేదు, దారి అనేది అన్క్లియర్గా ఉంది. ఎందుకు అన్క్లియర్గా ఉందంటే దారి ఎందుకంటే అది పొగమంచుతో మరియు చీకటితో కప్పబడి ఉంది, అందుకు కనిపించట్లేదు. దీనికి యాంటనిమ్ అంటే వ్యతిరేక పదం కాబట్టి అన్క్లియర్కి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? క్లియర్. అంటే సరిగా కనపడడం, బాగా కనపడడం. అన్క్లియర్ అంటే సరిగా కనపడకపోవడం. ఇట్లా 4 ఇచ్చారు చూడండి. 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ సినానిమ్స్, 2 క్వశ్చన్స్ యాంటనిమ్స్. చూడండి, అంటే 2 సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ అడుగుతాడు, 2 యాంటనిమ్ మీనింగ్స్ ఉన్న వర్డ్ అడుగుతాడు. బట్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో చూడండి, అది సెంటెన్స్లలో ఇస్తున్నాడు. నీకు ఒక వర్డ్ని సెంటెన్స్లో ఇచ్చి దాని సినానిమ్ యాంటనిమ్ కనుక్కోమంటే అది చాలా ఈజీ. ఎందుకంటే ఆ సెంటెన్స్ని చదివితే దాని యొక్క మీనింగ్ నీకు ఆ వర్డ్ తెలియకపోయినా దాని ముందు వెనుక చదవగలిగితే ఆటోమేటిక్గా నీకు దాని యొక్క మీనింగ్ తెలుస్తుంది. బట్ అట్లా ఇవ్వకుండా ఓన్లీ వర్డ్, నేను ఒకవేళ జస్ట్ ఇట్లా ఇచ్చాను అనుకో, పొస్టీరిటీ అనే వర్డ్, ఊకే పొస్టీరిటీ అనే వర్డ్ ఇచ్చి దానికి సినానిమ్ అడిగిన, అప్పుడు చెప్పగలుగుతావా? చెప్పలేవు. చూడు, కాబట్టి కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ డిఎస్సి వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఇదే. చూడు, ఇప్పుడు ఎస్ఎస్సిలో కానీ బ్యాంక్స్లో కానీ అట్లా అడగడు. డైరెక్ట్ వర్డ్ ఇచ్చి దాని సినానిమ్ ఏంటి అంటాడు, డైరెక్ట్ వర్డ్ ఇచ్చి యాంటనిమ్ ఏంటి అని అడుగుతాడు. చూడండి, కాబట్టి ఇక్కడ మీకు సెంటెన్స్లో వస్తుంది కాబట్టి ఆ సెంటెన్స్ని చదవగలిగితే ఆటోమేటిక్గా మీకే మీనింగ్ తెలుస్తుంది. నెక్స్ట్ 22, 23 నాకు తెలిసి ఈ క్వశ్చన్స్ అంత ఈజీ ఇంగ్లీష్లో ఏవి లేవు. చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్నట్టు. వాయిస్ మీద చూడండి, వాయిస్ చేయాలంటే జస్ట్ కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తే చాలు. నేను చెప్పిన వర్బ్, టెన్స్ టాపిక్ వస్తే చాలు. టెన్స్ వస్తే వాయిస్ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చదువుతా, నేను మొత్తం ఆప్షన్స్ చదివి ఆన్సర్ పెడతా అంటే టైం మొత్తం పోతుంది. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, జస్ట్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. బీ ఫామ్ ప్లస్ V3 ఏంటిది? బీ ఫామ్ ప్లస్ V3 వస్తే అది ప్యాసివ్ వాయిస్. చూడండి, బీ ఫామ్ ప్లస్ V3 వస్తే ప్యాసివ్ వాయిస్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ పోయేటప్పుడు టెన్స్ని మార్చకూడదు, మీనింగ్ని మార్చకూడదు. ఈ 2 మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, టెన్స్ని మార్చకూడదు, మీనింగ్ని మార్చకూడదు. టెన్స్ని మార్చకూడదు కానీ ఏం చేయాలి? టెన్స్కి సంబంధించిన బీ ఫామ్స్ తీసుకోవాలి అంతే. వాడు ప్రజెంట్ టెన్స్ ఇస్తే ప్రజెంట్ టెన్స్లో బీ ఫామ్స్. మామూలుగా బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి. బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, యామ్, ఈజ్, ఆర్, బీ, ఇవి V1. నెక్స్ట్ వాజ్, వర్, ఇవి V2. V3 ఏమవుతుందంటే బీన్. V4 బీయింగ్. చూడండి, ఇవి బీ ఫామ్స్. ఇవేంటివి? బీ ఫామ్స్. చూడండి, వీటిని బీ ఫామ్స్ అంటారు. నేనేం చెప్పినా ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్స్ తీసుకోవాలి, మళ్ళీ వాటితో పాటు ప్లస్ V3 ఉంటే ఇదే ప్యాసివ్ వాయిస్. ఇది ఒక్కటి వస్తే చాలు. ప్రజెంట్ టెన్స్ వర్బ్ చూడాలి. జస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో వర్బ్ చూసి, వర్బ్ V1 అయితే V1కి సంబంధించిన బీ ఫామ్ తీసుకొని V3 తీసుకోవాలి. వర్బ్ V2 అయితే V2కు సంబంధించిన బీ ఫామ్ తీసుకొని V3 తీసుకోవాలి, అంతే. చూడండి, ఫ్యూచర్లో ఇదొక్కటి వాడతాం. ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చదవండి, చూడండి ఆన్సర్ ఎంత తొందరగా చేయొచ్చో. జస్ట్ మీరు ఆ క్వశ్చన్లో చూడాల్సింది ఏమని చెప్పినా వర్బ్ చూసి ఆన్సర్ పెట్టాలి. చూడండి ఒకసారి క్వశ్చన్ చదువుతున్నా. దే సా ద మంకీ క్లైంబింగ్ ఓవర్ ద ఫెన్స్. వాళ్ళు చూశారు దేన్ని? మంకీని. ఎట్లా? మంకీ కంచె ఎక్కుతూ ఉంటే, క్లైంబింగ్ అంటే ఏంటి? ఎక్కడం. కంచె ఎక్కుతూ ఉంటే చూశారు. ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అంటే వర్బ్ చూడాలి. వర్బ్ జస్ట్ నార్మల్ వర్బ్ లాగా వస్తే అది యాక్టివ్ వాయిస్. వర్బ్ బీ ఫామ్ ప్లస్ V3 వస్తే ప్యాసివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎందుకు వచ్చిందంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టే డూయర్ అవుతాడనమాట, అంటే ఆ సబ్జెక్టే ఆ పని చేస్తాడు. బట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఆ పనిని రిసీవ్ చేసుకుంటారనమాట. అందుకని ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు వచ్చినా బీ ఫామ్ ప్లస్ V3.
ఇక్కడ మీరు జస్ట్ ఒకటే ఒకటి చూడాలి అని చెప్పిన చూడండి. ఏంటిది? వర్బ్. ఒక్కసారి నాకు ఆ క్వశ్చన్లో వర్బ్ ఏముంది చెప్పండి. వర్బ్ ఏముంది? సా. కానీ నీకు వర్బ్ ఫామ్స్ అయితే డెఫినెట్గా రావాలి చూడండి. వర్బ్ ఫామ్స్ రాకపోతే ఏం చేయలేను. వర్బ్ ఏంటిది? సా. వర్బ్ ఫామ్స్ ఏమొస్తాయి? సా అంటే సా అనేది V2 చూడు. సా అనేది వర్బ్ ఏంటిది? V2. మామూలుగా మీకు వర్బ్ సీకి ఏమేమి వస్తాయి? వర్బ్ V1 V2 V3లలో సి, సా, సీన్ చూడండి. ఇక్కడ ఉన్నది ఏముందంటే సా ఉంది. ఇక్కడ ఏముంది? సా కదా. అంటే అది ఏ టెన్సో ఫస్ట్ ఐడెంటిఫై చేయి. వర్బ్ V2 అంటే ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. V1 అంటే ప్రజెంట్ టెన్స్. నేను టెన్స్ చెప్పా ఆల్రెడీ, అక్కడ చూసుకోండి. V2 అంటే పాస్ట్ కదా. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్ ఏమున్నాయి చూడు. అంటే V2లో బీ ఫార్మ్స్ ఏమున్నాయి? వాజ్, వర్. V2లో బీ ఫార్మ్స్ ఏంటి? వాజ్, వర్. వాజ్, వర్. వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ఆప్షన్లో వెతుకు. ఇప్పుడు పాస్ట్ టెన్స్ కాబట్టి అక్కడ V2 ఉంది కాబట్టి టెన్స్ని మార్చకూడదు, కానీ పాస్ట్ టెన్స్లో ఉన్న బీ ఫార్మ్స్ తీసుకోవాలి. పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్ ఏమొస్తాయి? వాజ్ ఆర్ వర్. ఆప్షన్లో వాజ్ ఆర్ వర్ ఎక్కడుందో చూడు, అయిపోయి ఆన్సర్ దొరుకుతుంది. వాజ్ ఆర్ వర్ ఇక్కడ ఉందా? వాజ్ ఆర్ వర్ ఇక్కడ ఉందా? వాజ్ ఆర్ వర్ ఇక్కడ ఉందా? ఎక్కడుంది? వాజ్ సీన్. వాజ్ ప్లస్ V3 ఇదే ఆన్సర్. ఇంకా చూడాల్సిన పని లేదు, ఇంకా ఏం చూడాకు. జస్ట్ బీ ఫామ్ ప్లస్ V3 ఉందా లేదా చూడాలి. అది ఏ టెన్స్ అయితే ఆ టెన్స్ బీ ఫామ్. ఇప్పుడు ఇక్కడ V2 ఉంది కాబట్టి వర్బ్ V2కు సంబంధించిన బీ ఫామ్ చూడాలి. ఆడ వాజా, వర్రా ఉందా లేదా అని చూడాలి. ఒకవేళ ఇక్కడ V1 వచ్చిందనుకో, అప్పుడు V1కి సంబంధించిన బీ ఫామ్స్ యామ్, ఈజ్, ఆర్ ఉన్నాయా లేదా అని చూడాలి చూడండి. అంతే. దీనిలో ఏమన్నా ఇక్కడ ఏముంది చూడు, ఇది ప్రజెంట్ అవుతుంది. ఈజ్ అనేది బీ ఫామ్, ప్రజెంట్ బీ ఫామ్ కాబట్టి అది రాదు. జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. ప్రజెంట్ టెన్స్లో బీ ఫామ్స్ యామ్, ఈజ్, ఆర్ వచ్చి పక్కన V3. V3 అంటే ఏంటిది? సీన్ కదా. సి, సా, సీన్ అవుతుంది కదా. పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏంటివి? వాజ్, వర్. అదే ఫ్యూచర్కి అయితే విల్, ఆర్, షల్, బీ. తర్వాత నెక్స్ట్ V3 బీన్, V4 బీయింగ్ ప్లస్ V3. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టాపిక్ చెప్పినప్పుడు నేను డీటెయిల్గా దాని గురించి చెప్తాను. అప్పుడు ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. ఇది కూడా టెన్స్ లింక్డే చూడండి. టెన్స్ వస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అంతే చూడండి. మీరు ఇక్కడ క్వశ్చన్ చూసి భయపడతారు చూడండి. క్వశ్చన్ ఎంత పెద్దగా ఉండని, జస్ట్ దానిలో ఏం చూడాలని చెప్పిన వర్బ్ చూడాలి, వర్బ్ ఫామ్ చూడాలి, అంతే. మీరు లేదు సార్ నేను క్వశ్చన్ చదువుతా, తర్వాత ఫస్ట్ ఆప్షన్ చూస్తా, సెకండ్ ఆప్షన్ చూస్తా, అట్లా చూసుకుంటా పోతే టైం మొత్తం వేస్ట్ చూడు. కాబట్టి ఇక్కడ చూడు, ఒకసారి క్వశ్చన్ చదువుతున్నా. సమ్ వన్ విల్ అనౌన్స్ ద ప్రెసిడెంట్స్ అరైవల్ టు ద వెయిటింగ్ జర్నలిస్ట్స్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటో చూడండి ఒకసారి. సమ్ వన్ విల్ అనౌన్స్ ద ప్రెసిడెంట్స్ అరైవల్ టు ద వెయిటింగ్ జర్నలిస్ట్. కొంతమంది అనౌన్స్ చేశారు, ప్రెసిడెంట్స్ ప్రధానమంత్రి వస్తూ ఉన్నాడని వెయిట్ చేస్తున్న జర్నలిస్ట్కి చెప్పారంట చూడండి. దీనిలో మీరు ఏం చూడాలా? జస్ట్ వర్బ్ చూడాలని చెప్పిన కదా. వర్బ్ ఏముంది చూడు, బాగా చూడు. విల్ ప్లస్ V1. విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ఉంటే ఏ టెన్స్? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఏ టెన్స్? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో విల్ కానీ షెల్ కానీ వచ్చి V1 వస్తే యాక్టివ్ వాయిస్లో, అది ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి యాక్టివ్ వాయిస్లో ఇలా వస్తే ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుంది? విల్ ఆర్ షెల్లో ఏదో ఒకటి వచ్చి విల్ ఆర్ షెల్ సేమ్ వచ్చి బీ ఫామ్ వస్తుందని చెప్పినా కదా. ఫ్యూచర్లో తీసుకునే బీ ఫామ్ ఒకటి. ఫ్యూచర్లో తీసుకునే బీ ఫామ్ ఏంటంటే బీ. గుర్తుపెట్టుకుని ఫ్యూచర్లో బీ అనేది తీసుకుంటాం. ఇది ఆమీజార్లు ఎందుకు రావో నేను చెప్పా కదా వాయిస్ చెప్పినప్పుడు, అది ఇంకా డీటెయిల్గా. అంటే మీరు వాయిస్, నేను చేసిన వాయిస్ వీడియో చూడండి, ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, కాబట్టి విల్ ఆర్ షెల్ బీ ప్లస్ V3 ఇది ప్యాసివ్ వాయిస్లో, ఇది చూడాలంతే. అంటే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చినాడు? విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ఇస్తే యాక్టివ్ వాయిస్లో మీరు విల్ ఆర్ షెల్ బీ ప్లస్ V3. ఒకవేళ విల్ ప్లస్ V1 ఉంటే విల్ బీ ప్లస్ V3 అట్లా వస్తుంది. ఇప్పుడు చూడు క్వశ్చన్లో ఏముంది చూడు, విల్ ప్లస్ V1. అనౌన్స్, అనౌన్స్డ్, అనౌన్స్డ్. అనౌన్స్కి వర్క్ ఫామ్స్ ఏమొస్తాయి? అనౌన్స్, అనౌన్స్డ్, అనౌన్స్డ్. ఏముంది ఇక్కడ? విల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1 వస్తే ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3. ఫ్యూచర్ని మార్చకూడదు కదా, అంటే టెన్స్ని మార్చకూడదు కాబట్టి విల్ అట్లాగే పెట్టాలి. తర్వాత బీ ఫామ్ ఏమొస్తుంది ఫ్యూచర్లో అంటే బీ. తర్వాత వర్బ్ ఏం ఫామ్ వస్తుంది అంటే V3. ఇప్పుడు చెప్పు, విల్ బీ ప్లస్ V3 ఆప్షన్లో వెతుకంతే. ఏం వెతకాలి? ఇక్కడ ఒకవేళ షెల్ వచ్చింటే షెల్ బీ ప్లస్ V3 వెతుకుతావు అంతే. ఆప్షన్స్లో విల్ బీ ప్లస్ V3. ఇక్కడ విల్ బీ ప్లస్ V3 ఉందా? లేదు, అంటే ఇది కాదు.
ఇక్కడ విల్ బీ ప్లస్ V3 ఉందా ఏమన్నా? ఇక్కడ ఉందా విల్ బీ ప్లస్ V3? లేదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ విల్ బీ ప్లస్ V3 ఉందా? ఉంది, చూడు, విల్ బీ ప్లస్ V3. కాబట్టి ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేయి. ఇక్కడ ఏమన్నా విల్ బీ ప్లస్ V3 ఉందా? లేదు, ఇక్కడ షుడ్ బీ ప్లస్ V3 ఉంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్, ఇది కూడా ఆన్సర్ రాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి, విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వచ్చినప్పుడు, విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వచ్చినప్పుడు విల్ ఆర్ షెల్ బీ ప్లస్ V3 వస్తుంది. చూడండి, నెక్స్ట్ ప్రిపోజిషన్స్ చూడండి. ఈ రెండు క్వశ్చన్స్ ప్రిపోజిషన్ బేస్డ్ మీద ఇచ్చినాడు. ప్రిపోజిషన్ అంటే ఏంటిది? ప్రీ పొజిషన్ అంటే, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. అంటే ఒక వర్డ్ ముందు, అంటే ఏ దానికి ముందు పెడతామంటే దీన్ని నౌన్ ఆర్ ప్రనౌన్కి ముందు పెడతాం. చూడండి, మామూలుగా ప్రిపోజిషన్ అనేది జస్ట్ అంటే మీరు బుక్స్లో చూస్తే కనుక నంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఎట్లా ఇచ్చింటాడంటే వర్బ్స్ని బట్టి ప్రిపోజిషన్స్ వస్తాయి. అవి మీరు అట్లాగే నేర్చుకోవాలి. నేను ప్రిపోజిషన్ టాపిక్ చెప్పినప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇవి ఎట్లా అంటే ఒకటే వర్బ్కే నంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ వస్తూ ఉంటాయి. ప్రిపోజిషన్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. ఈ వర్బ్కి ఈ ప్రిపోజిషన్ వస్తుందని అట్లా నంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్, అంటే ఒకటే వర్డ్కే 3-4 ప్రిపోజిషన్స్ వస్తుంటాయి అనమాట. ఇవి రీడింగ్ ద్వారానే వస్తాయి, చదవడం వల్ల వస్తాయి. చూడండి, నాకు తెలిసి వరల్డ్లో ఒక 2% పీపుల్ మాత్రమే ప్రిపోజిషన్ మీద కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరంటే న్యూస్ రిపోర్టర్స్, BBC ఛానల్స్ లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉంటాయి కదా, అటువంటి ఛానల్స్లో రిపోర్టర్స్, ఇంగ్లీష్ న్యూస్ రిపోర్టర్స్ ఉంటారా వాళ్ళకి, తర్వాత ఇంగ్లీష్లో మామూలుగా గ్రేట్ ఆథర్స్ కానీ లేకపోతే పోయెట్స్ కానీ ఇట్లా ఉంటారు చూడు, ఇంగ్లీష్ మీద స్టడీ చేసిన వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి కానీ, లేకపోతే న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కానీ మ్యాగజైన్ కానీ రాసే వాళ్ళకి. చూడండి, మిగతా మనం మ్యాక్సిమం ప్రిపోజిషన్స్ని జస్ట్ నేర్చుకుంటారు అంతే. ఓకేనా? మీరు కావాలంటే ఏ బుక్స్ అన్నా తీసుకొని చూడండి, ఒక 4-5 పేజెస్ ఆ ప్రిపోజిషన్స్ మీద వర్బ్, ఈ వర్బ్కి ఈ ప్రిపోజిషన్ వస్తుంది, ఈ వర్బ్కి ఈ ప్రిపోజిషన్ వస్తుందని ఉంటుంది. చూడండి, ఓకేనా? ఇప్పుడు ఇవి చూడండి. బట్ కానిస్టేబుల్ SI ఆర్ టెట్ ఎగ్జామినేషన్స్లో వచ్చే ప్రిపోజిషన్ చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ అవి మన జనరల్ యూసేజ్లో వాడేవే ఇస్తూ ఉంటాడు. జస్ట్ మనకి కొద్దిగా రీడింగ్ స్కిల్స్, జస్ట్ నార్మల్ రీడింగ్ స్కిల్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అంటే 24th క్వశ్చన్. వీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours డాష్ టేక్ ఆఫ్. వీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours డాష్ టేక్ ఆఫ్. మనము వెయిట్ చేయాల్సి వస్తుంది ఎయిర్పోర్ట్ వద్ద. ఎంతసేపు? 5 గంటలు వెయిట్ చేయాలి. 5 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు. టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు వెయిట్ చేయాలా, టేక్ ఆఫ్ తర్వాత వెయిట్ చేయాలా? అంటే టేక్ ఆఫ్ అవ్వడానికి ఎప్పుడు వెయిట్ చేయాలి? వీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours డాష్ టేక్ ఆఫ్. అది టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు కదా వెయిట్ చేసేది మనం. ఎప్పుడైనా ఇప్పుడు ట్రైన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏరోప్లైన్లో పోవాలనుకున్నప్పుడు, మీరు ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు, ఇప్పుడు ఏరోప్లైన్ ఎప్పుడు అంటే అక్కడ వెయిట్ ఎంతవరకు చేస్తారు? అది కదలడానికంటే ముందు కదా వెయిట్ చేసేది, ఒక 1 hour 2 hour. బట్ ఇక్కడ ఏమని ఇస్తున్నాడు చూడు, వీ హ్యాడ్ టు వెయిట్, మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఏదో ప్రాబ్లం వచ్చినట్టుగా. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఏదైనా వెదర్ ప్రాబ్లం ఇట్లా వస్తే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా, అట్లా. అంటే ఏదైనా వాతావరణం బాగాలేనప్పుడు ఏం చేస్తారు, ఒక 4-5 hours అక్కడే ఆపేస్తారు కదా, అట్లా. వీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours డాష్ టేక్ ఆఫ్. మనము 5 గంటలు ఇక్కడే వెయిట్ చేయాలి. అదేది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి, అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే మనకి ఇంకా 5 hours ఉంది. ఆ 5 hours మనం ఇక్కడే వెయిట్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నాను. చూడండి, అంటే టేక్ ఆఫ్కి ముందు అని చెప్పే ప్రిపోజిషన్ ఏమొస్తుంది? ముందు అంటే ఏమొస్తుంది? అట్ట. టేక్ ఆఫ్ అట్ట అంటే వద్ద అని వస్తుందా? రాదు కదా. నెక్స్ట్ అలాంగ్ అంటే దానితో పాటుగా, అంటే టేక్ ఆఫ్ అవ్వడానికి దానితో పాటుగా 5 గంటలు వెయిట్ చేయాలా? లేదు కదా. ఫ్లైట్తో వెయిట్ చేస్తావా? అలాంగ్ అంటే దానితో పాటుగా, అది కూడా రాదు కదా. వెంబడి అని కూడా వస్తుంది. చూడండి, అలాంగ్ అంటే. ఓవర్ అంటే పైన. ఇక చూడండి, అబోవ్ ఉంటుంది, ఓవర్ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ రోప్ ఓవర్ యువర్ హెడ్. దెర్ ఈజ్ ఎ రోప్ ఓవర్ యువర్ హెడ్ అంటే ఓవర్ అంటే ఎగ్జాక్ట్లీగా నీకు పైన అన్నట్టు. అబోవ్ అంటే పైన ఎక్కడో ఒక చోట ఉన్నట్టు. బట్ ఓవర్ అంటే ఎగ్జాక్ట్లీ నీకు పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. ఓకేనా? ఇది నేను ప్రిపోజిషన్ టాపిక్ చెప్పినప్పుడు డీటెయిల్గా చెప్తాను. ప్రిపోజిషన్స్లో కూడా లాజిక్స్ ఉంటాయి కొన్ని. ఆ లాజిక్స్ అనేవి నేర్చుకోగలిగితే మీరు ఇంకా ప్రిపోజిషన్స్ని మర్చిపోరు. వాటికి కొన్ని ట్రిక్స్ కూడా ఉంటాయి, అవి నేను చెప్తాను. కానిస్టేబుల్ SI ఎగ్జామినేషన్స్కి కొద్దిగా వీటికి ప్రిపోజిషన్స్ అడిగే లెవెల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి,
డెఫినెట్గా సెంట్కి సెంట్ పెట్టవచ్చు. అంటే ప్రిపోజిషన్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగినా చేయొచ్చు. బ్యాంక్ ఎస్ఎస్సిలో మటుకు జస్ట్ కొద్దిగా టఫ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రిపోజిషన్ బేస్డ్ మీద ఇచ్చే ఎర్రర్స్ కొద్దిగా టఫ్గా ఇస్తాడనమాట. ఓకే, కాబట్టి అలా దానితో పాటుగా రాదు. ఓవర్ అంటే పైన మీద అని చెప్పిన కదా, పైన అని, కాబట్టి పైన వెయిట్ చేయాలా. బిఫోర్ టేక్ ఆఫ్, బిఫోర్ టేక్ ఆఫ్ అంటే ఏంటిది, టేక్ ఆఫ్ కావడానికి ముందు అన్నట్టు, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, బిఫోర్. చూడండి నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. ద విజిట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ డాష్ 2 days. ఏంటిది, ద విజిట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ డాష్ 2 days. అంటే ఇక చీఫ్ మినిస్టర్ విజిట్ అనేది, ద విజిట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ, చీఫ్ మినిస్టర్ ఢిల్లీని విజిట్ చేయబోతున్నాడు. హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్, అది కొద్దిగా ముందే అయిపోతుంది. హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ డాష్ 2 days. అడ్వాన్స్డ్ ఏమొస్తుంది చెప్పు, అడ్వాన్స్డ్ ఫర్రా, అడ్వాన్స్డ్ ఫర్ అని వాడతామా, లేదు కదా. ఇక్కడ చూడండి, అంటే ఏంటిది, ముందు అని చెప్పడానికి బై అనేది వాడతాం. చూడండి అడ్వాన్స్డ్ బై, అడ్వాన్స్డ్ బై 2 days అనేది వాడతాము. కాబట్టి ఇక్కడ ఓవర్ రాదు, అడ్వాన్స్డ్ ఓవర్ మీద అని రాదు, అడ్వాన్స్డ్ విత్ అనేది రాదు. ఆన్సర్ ఏమొస్తుంది, అడ్వాన్స్డ్ బై 2 days. ఓకేనా. ద విజిట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ టు ఢిల్లీ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్. మీరు ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయగలిగితే, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లో కూడా ఒక చిన్న లాజిక్ ఏంటిది, ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఎక్కువ ఏం వాడతాం, బై వాడతాం. మీరు అలాగైనా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ప్రిపోజిషన్ బై వస్తుంది కదా ప్యాసివ్ వాయిస్లో మామూలుగా. అట్లానే కాకుండా ఇక్కడ ఉన్న వర్బ్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ బై, అడ్వాన్స్డ్ బై అంటే ముందు, అంటే ఆయన రావడానికంటే ముందు వస్తున్నాడు. అంటే ఎన్ని రోజుల ముందు వస్తున్నాడు, 2 days ముందు వస్తున్నాడు. అంటే సీఎం చీఫ్ మినిస్టర్ ఢిల్లీకి మామూలుగా ఒక డేట్లో పోవాలని అనుకున్నాడు, బట్ దానికంటే 2 రోజుల ముందే వస్తున్నాడు. దాన్నే ఏమంటారంటే అడ్వాన్స్డ్ బై. అడ్వాన్స్డ్ బై అంటే దాని ముందు అని, అంటే 2 రోజుల ముందు. ఓకేనా. అడ్వాన్స్డ్ బై 2 days అంటే ఏంటిది, ఆయన రావాల్సిన రోజు కంటే 2 రోజుల ముందు వస్తున్నాడు అని చెప్తున్నాడు. చూడండి కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే అడ్వాన్స్డ్ బై వస్తుంది. అడ్వాన్స్డ్ ఫర్ రాదు. ఓకేనా. అడ్వాన్స్డ్ ఓవర్ మీద అని రాదు. ఇంకోటి నెక్స్ట్ అడ్వాన్స్డ్ విత్ కూడా రాదు. చూడండి ఈ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్స్ కలిపే ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి. ఫ్రేజల్ వర్బ్లో కూడా ఇట్లాగే కన్ఫ్యూజ్ చేస్తాయి. ఒక వర్బ్కి ప్రిపోజిషన్ యాడ్ అయినప్పుడు దాని యొక్క మీనింగ్ మారిపోతూ ఉంటుంది. మీరు ఆ మీనింగ్ని బట్టి తీసుకోవాలి తప్ప మీరు ఆ 2 వర్డ్స్ ఏమొస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్ ఇన్ అన్నాను అనుకో, కమ్ అంటే రమ్మని, ఇన్ అంటే లోపలికి రా. ఇక చూడండి కమ్ ఇన్ అంటే ఏంటిది, లోపలికి రా అన్నట్టు. అట్లా రెండింటికి మీనింగ్ అనేది అట్లా కలిపి వస్తుంటుంది. అట్లాగే ఇక్కడ చూడండి సిట్ డౌన్, సిట్ అంటే కూర్చో, డౌన్ అంటే కింద, కూర్చో కింద ఏంటి, కింద కూర్చో అని వస్తుంది కదా అట్లా. ఓకేనా. అట్లాగే ఇట్లా చెప్పాను అనుకో, లుకింగ్ ఫర్, లుక్ అంటే చూడడం, ఫర్ అంటే కొరకు, చూడడం కొరకు ఏంటి. కాబట్టి లుకింగ్ ఫర్ అంటే ఇన్ సర్చ్ ఆఫ్, అంటే ఏ దానికోసమన్నా సెర్చ్ చేయడం అన్నట్టు, దేనికోసమన్నా వెతకడం అన్నట్టు. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై పర్స్. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఉంది 5 questions, అవి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. 5 questions ప్యాసేజ్ మీద అయిపోతే కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్ పేపర్, ప్రిలిమ్స్ పేపర్ అయిపోయినట్టే. చూడండి ఇది మీకు ఒకవేళ కరెక్ట్గా అర్థం కావాలంటే ఫస్ట్ నేను చెప్పిన బేసిక్ క్లాసెస్ బాగా వినండి, మీకే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం.